ఏ తప్పు చేయలేదనిపించుకుని ఎంత గౌరవంగా బయటకు వచ్చాను. నువ్వు అతనికి సాయం చేసావు, కానీ ఆ విషయం అతనికి చెప్పావా? నిజంగా వాడు చందు గురించే బాధపడుతుంటే వాళ్ళ పెళ్లి నేను జరిపిస్తాను. సంతోష్ చందులు ఒకరికొకరు ఇష్టపడుతున్నారు కాబట్టే కలిసి తిరుగుతున్నారు. కామ్గా వాళ్ళిద్దరికి పెళ్లి చేశాయి. నాకు ఏ సంబంధం లేదని ఇదిగో కోర్టు చెప్పింది. లల్లి, నిన్ను మొదటిసారి చూసింది నేను, ప్రేమించింది నేను, ప్రేమను పెంచుకుంది, జీవితాన్ని పంచుకుంది నేను. అలాంటి నన్ను కాదని ఆ రాజాగాడితో వెళ్తావా? అందరిలో నా పరువు తీస్తావా? చెడ్డతను నా పుట్టుక నుంచి వచ్చింది కాదు, నీ ప్రేమలోంచి వచ్చింది. నీకోసం ప్రాణాలు తీశాను. నీకు నాకు అడ్డంగా వచ్చిన వాళ్ళని అడ్రస్ లేకుండా చేశాను. నీకోసం నా మంచితనాన్ని త్యాగం చేస్తే నువ్వు నాకిచ్చే బహుమతి ఇదా? వదలను లల్లి, నిన్ను వదలను. కోర్టు విడాకులిచ్చినంత మాత్రాన నేను నిన్ను వదిలిపెట్టాలా? కోర్టు విడాకులే ఇచ్చింది. పోయిన పరువుని, మనశ్శాంతిని ఎవరివ్వాలి? అది నువ్వే ఇవ్వాలి. రప్పిస్తాను లల్లి, మళ్ళీ నిన్ను నా ఇంటికి రప్పిస్తా. కలిసి ఉండడానికి కాదు, కసి తీర్చుకోవడానికి. వస్తావు, నువ్వే వస్తావు. కోసం బయలుదేరినప్పుడు చాలా సంతోషంగా బయలుదేరానే, కానీ ఈరోజు నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. నీ భర్త దగ్గరికే కదే వెళ్తున్నావు, బాధెందుకు? ఆ రోజు వద్దన్నాడు, ఈరోజు రమ్మన్నాడు. సంతోషంలో గుర్తులేని భార్య బాధలో గుర్తొచ్చింది. తన గురించి నేను ఎంత బాధపడ్డానో, ఎన్నిసార్లు నీ దగ్గర చెప్పుకొని ఏడ్చానో నీకు తెలుసు. అయినా ఈరోజు ఎందుకు వెళ్తున్నాను? నిన్నని నిన్నలో కలిపేసి రేపటి మీద ఆశతో వెళ్తున్నాను. మనసు కూడా స్థిరంగా ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండలేదే. నిన్నటి వరకు ఆయన గురించి కనీసం ఆలోచించిన మనసు అటువైపు నుంచి కొంచెం ప్రేమ కనిపించగానే కోటి ఆశల్ని కల్పిస్తుంది. త్వరగా వెళ్దామని తొందర పెడుతుంది.
నువ్వు అనుకుంటున్నట్టు నీ జీవితం సంతోషంగానే ఉంటుంది. మళ్ళీ నీకు ఇలాంటి పరిస్థితి రాదు. నా సంగతి సరే, మరి నీ సంగతి ఏంటి? నాదే ఉందే, పెద్దగా మార్పే ఉండదు. ఈ జీవితం ఇలా వెళ్ళిపోతుంది అంతే. ఇలా ఒంటరిగానా? తోడుగా 100 ఏళ్ళకి సరిపడా జ్ఞాపకాలున్నాయి. అవి చాలే. నీ జ్ఞాపకాలన్నీ బాధ పెట్టేవే కానీ సంతోష పెట్టేవి కావే. నా మాట విను, జరిగింది మర్చిపో, రాజాని పెళ్లి చేసుకో. వద్దు తాయారు, దయచేసి ఆ టాపిక్ మాత్రం తీసుకురావద్దు. జరగని విషయం గురించి పదే పదే మాట్లాడుకోవడం ఎందుకు? ఎందుకు జరగదే? తోడు లేకుండా ఇలా ఒంటరిగా ఎన్నాళ్ళు ఉంటావు? నా మాట విను లల్లి, అందులో తప్పలేదే. ఒకరే జీవితం, ఒకరితోనే జీవితం అనుకొని సతీ సహగమనం చేసుకునే రోజులు కావేవి. ఇష్టం లేని భర్తతో కాపురం చేయలేకపోతే విడాకులు తీసుకుని మరొకరితో బ్రతుకుతున్న రోజులివి. అశోక్ లాంటి మృగంతో కాపురం చేయలేకపోవడంలో తప్పు నీది కాదే. నీ స్థానంలో ఎవరున్నా అదే చేస్తారు. నీకు రాజానే సరైన వ్యక్తి. నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు. ఎందుకే నాకు ఇష్టం లేని పని చేయమంటారు? రాజా అంటే నీకెంత ఇష్టమో నువ్వు మొదట చెప్పింది నాకే. ఆ రోజు ఇష్టమైన వ్యక్తి ఈ రోజు ఎందుకు ఇష్టం లేడు? మీ ఇద్దరికి పెళ్లి జరిగి మళ్ళీ నువ్వు సంతోషంగా ఉంటే చూడాలని ఆశపడ్డానే. ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోతున్నాను. చివరిసారిగా నీకు చెప్పేదొకటే, సరైన సమయంలో సరైన నిర్ణయం నేను తీసుకున్నాను. నువ్వు తీసుకో. మళ్ళీ మనిద్దరం మాట్లాడుకున్న రోజు లేదా కలుసుకున్న రోజున నీ మొహంలో సంతోషం చూడాలని ఆశపడుతున్నాను. నీ జీవితం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్తగా మలుచుకో. అంతకన్నా చెప్పగలిగేదేం లేదు. ఉంటానే. జాగ్రత్త. లల్లి, జాగ్రత్త తయారు. నువ్వు జాగ్రత్తే. ఉంటాను. వస్తాను. చందు, దిస్ ఈస్ ఫర్ యూ. ఏంటి స్పెషల్? స్పెషల్ ఉంటేనే బొకే ఇవ్వాలా? మరి సరదా కూడా బొకేలు ఇస్తారా? అలా అనుకుంటే నిన్ను చూసే ప్రతి క్షణం, నిన్ను కలిసే ప్రతి క్షణం అంతెందుకు, నీ గురించి ఆలోచించే ప్రతి క్షణం కూడా నాకు స్పెషలే చందు. యు నో, యు ఆర్ మై ఏంజల్. సంతోష్,
ఏంటి చందు, ఇయర్స్ తర్వాత కలుసుకున్నాం, నా లవ్ని నువ్వు యాక్సెప్ట్ చేసావు, మనం ఇప్పుడు ప్రేమికులం, ఎంత సరదాగా ఉండాలి. మన గురించి ఆల్రెడీ మీ ఇంట్లో అందరికీ తెలుసు. వాళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకుని మన పెళ్లి చేసేలోపే మన సరదాగా ఉండాలి కదా. పెళ్ళా? పెళ్ళా ఏంటి చందు, పెళ్ళే, మన పెళ్ళి. ప్రేమించుకున్న తర్వాత నెక్స్ట్ స్టేజ్ పెళ్ళే కదా. నాకు కొంచెం టైం కావాలి. టైం కావాలా? ఎందుకు చందు? ఎందుకు ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పలేను సంతోష్. ప్లీజ్, నాకు మాత్రం టైం కావాలి అంతే. ఇంకా టైం ఎందుకమ్మా? ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది. మీ ప్రేమకి పెద్దలుగా మా అంగీకారం ఉంది. పెళ్లి చేసుకుంటే మా అందరి ఆశీర్వాదం ఉంటుంది. ఏంటన్నయ్య, దేని గురించి? ఏం లేదురా, సంతోష్తో చందు తనకు కొంచెం టైం కావాలి అంటుంటే నేను అవసరం లేదు అంటున్నాను. అది నా మనసుకి అలా అనిపిస్తుంది పెద్దనాన్న. తను ఏ విషయం గురించి ఆలోచిస్తోందో తొందరే ఉంది, ఆలోచించనివ్వండి. వాళ్ళిద్దరికీ ఒకరికొకరు తెలియనప్పుడు, ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు టైం కావాలి. వీళ్ళిద్దరి మధ్య ఆ సమస్య లేదు కదా. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదని నా ఉద్దేశం. ఎరా కృష్ణ, ఏం మాట్లాడవేంటి? నువ్వైనా చందుకు చెప్పరా? ఏమా చందు, అన్నయ్య చెప్తుంది కూడా కరెక్టే కదా. అలాగని నిన్ను బలవంతంగా నీకు ఇష్టం లేకపోయినా నీ నిర్ణయం చెప్పమనడం లేదు. ఏ విషయం అయినా నువ్వు మనస్ఫూర్తిగా చెప్తేనే. ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు. ఆలోచించడానికి ఏం లేదులే డాడీ, నాకు ఈ పెళ్లి ఇష్టమే. అంకుల్, అర్జెంటుగా నేను ఈ విషయాన్ని మమ్మీ డాడీకి చెప్పాలి. వాళ్ళు ఈ మాట కోసం వెయిట్ చేస్తున్నారు. త్వరగా ఆ పెళ్లి రోజు కూడా వస్తే ఈ ఇంటికి మళ్ళీ కలొస్తుందిరా.
రాజా, ఇక్కడేం చేస్తున్నావు? నీ గురించి ఎప్పటి నుంచి వెతుకుతున్నానో తెలుసా? నువ్వు దేని గురించో బాధపడుతున్నావని మాధవి చెప్పింది. అది నిజమేనమాట. ఏంటి రాజా నీ బాధ? నువ్విలా ఒంటరిగా కూర్చొని బాధపడాల్సిన అవసరం ఏముంది? నీ సంతోషాన్ని బాధని పంచుకోవటానికి ఈ శంకర్ ఉన్నాడని మర్చిపోయావా? చందు గురించేగా నీ బాధ. తన గురించి నువ్వు బాధపడడం ఏంటి రాజా? ఒక్క మాట చెప్పు. చందుని నేను తీసుకొస్తా. ఎవరడ్డం వస్తారో చూస్తానా? ఏ తీసుకురాలేను అనుకుంటున్నావా? నీకోసం ఏం చేయడానికైనా నేనున్నాను రాజా. మనిషిని తీసుకొస్తావు, మనసుని తీసుకురాగలవా? తన మనసులో నుంచి నన్ను బయటికి విసిరిపారేసింది శంకర్. నువ్వు తీసుకురాగలిగేది చందుని మాత్రమే, తన ప్రేమని కాదు. ఎవరు రాజా ఫోను? మాట్లాడు రాజా. హలో, నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేశాను. నేను సంతోష్ని పెళ్లి చేసుకోబోతున్నాను. నా కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చిన సంతోష్తో జీవితాన్ని పంచుకోబోతున్నాను. సంతోష్ గురించి తెలుసుగా, కోటీశ్వరుడు. ఆస్తి ఎంతుందో అంత ప్రేమ నా మీదుంది. నేనంటే ప్రాణం. నీలాగా రౌడీ కాదు. నన్ను ప్రేమించి మరొకరితో తిరగడు. ప్రేమించిన నా కోసం నా తండ్రి ముందు తలదించుతాడు, కానీ ఎవరి కోసమో కాలర్ పట్టుకోడు. నీకన్నా అన్ని విషయాల్లో గొప్పవాడు. నీలాగా నటించడం తెలియని మంచివాడు. అందుకే తన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ముహూర్తాలు పెట్టి వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాక ఫస్ట్ కార్డ్ నీకే పంపిస్తాను. తప్పకుండా రా. సంతోష్తో నా జీవితాన్ని సంతోషంగా గడపబోతున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. ఎవరు రాజా ఫోను? చందు. తన గురించి మాట్లాడుతుంటే తనే ఫోన్ చేసిందా? ఏం చెప్పింది? సర్దుకుపోదామంటుందా? జరిగిన దానికి సారీ చెప్పిందా? చెప్పు రాజా, ఏం చెప్పింది? లేదు, సంతోష్ని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పింది. సరైన సమయంలో సరైన నిర్ణయం నేను తీసుకున్నాను. నువ్వు తీసుకో. నీ జీవితం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది.
బుద్ధుందా నీకు? నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పినా ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఎందుకంత కోపం? ఓ, రాజాగాడి డ్రీమ్స్లో ఉంటే నేను డిస్టర్బ్ చేశానా? రేయ్, ఏవండి పోయింది, అశోక్ పోయింది. ఏ రే వరకు వచ్చావా? అంతకన్నా నీచంగా పిలవాలనుందిరా నిన్ను. భర్తని వదిలేసి బాయ్ ఫ్రెండ్తో తిరగడం మొదలు పెట్టగానే భాషే మారిపోయిందిగా. అయినా అంతగా నిన్ను ప్రేమించిన నన్ను కాదని ఆ రాజాగారితో ఎలా ఉండగలుగుతున్నావు లల్లి? ఉండాలనిపించింది ఉంటున్నాను, మధ్యలో నీకేంటి? ఎందుకు లల్లి నా కోపం తెప్పిస్తావు? నిజానికి నీతో ప్రేమగా మాట్లాడాలని ఫోన్ చేస్తాను, అభిమానంగా పలకరించాలనుకుంటాను. ఇదిగో ఇలా ఏదో ఒకటి అంటూ ఉంటావు, నా కోపం వస్తుంది. కోపంలో నేను ఏదేదో మాట్లాడేస్తాను. ఈ టైంలో ఫోన్ ఎందుకు చేశావు? నీ జ్ఞాపకాలతో నిద్ర రాక. అందుకు నన్ను డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. నా డిస్టర్బెన్సే నువ్వైతే నీకాక ఎవరికి ఫోన్ చేస్తాను? మనకే తెలియకుండా మన మధ్య చాలా జరిగిపోయి లల్లి, అవన్నీ మర్చిపోలల్లి. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. అది నీ ప్రాబ్లం. ప్లీజ్ లల్లి, చెప్పింది అర్థం చేసుకో. నేను అన్నీ మర్చిపోతాను, నువ్వు అన్నీ మర్చిపో. అంతకు ముందులాగా హాయిగా ఉందాం. ఇంకా అలాంటి రోజు ఒకటి వస్తుంది అనుకుంటున్నావా? రావాలి, లేదంటే నేను బ్రతకలేను. నువ్వు దూరం అయ్యాకే ఆ లోటేంటో తెలుస్తుంది లల్లి. మనం విడిపోవడానికి కారణం నేను చేసిన తప్పులేగా. జీవితంలో మళ్ళీ ఏ తప్పు చేయను, మంచిగా మనిషిగా ఉంటాను. నువ్వు నా దగ్గరికి వచ్చే చాలు. నీ వల్ల పోయిన ప్రాణాలు, నాశనమైపోయిన జీవితాలు చూశాక కూడా ఇంకా నేను నీ దగ్గరికి వస్తానని ఎలా అనుకుంటున్నావు?